महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా జూన్ మాసానికి సంబంధించి 2వ వార ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయనేది మెయిన్గా ఈ వారం మనం గమనించదగింది ఏంటంటే బుధుడు స్వక్షేత్రంలోకి రావటం, గురుడు కూడా అక్కడే ఉండటం, బుధ గురుల యొక్క యుతి ఒకటి. రెండోది కుజస్తంభనం కంప్లీట్ అయిపోయి అసలు కుజ భగవానుడు 8 నెలలుగా కర్కాటక రాశిలో ఉండిపోవడం, ఇది కొన్ని రాశులకి చాలా యాక్చువల్గా సమ్ పాయింట్లో ఏంటంటే కొంచెం నిరాశను మిగులుస్తూ ఉంటాడు కుజుడు. ఆ కుజస్తంభంలో కర్కాటకంలో నీచులో ఉంటాం. ఎంతైనా నీచ రాశి కాబట్టి ఎవరికి కూడా అంత అనుకూలం కాదు. అందుకనే ఇక్కడ ఈ యుద్ధానికి సంబంధించిన పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా ఒక 8 నెలలుగా కుజస్తంభం జరుగుతూ ఉండడం, నీచ కుజుడు ఉండటం, అసహనమైన పరిస్థితులు ఏర్పడుతుండటం. మొత్తానికి కుజుడు ఇప్పుడు ఆ కుజస్తంభం ముగిసి సింహరాశి మిత్రక్షేత్రంలోకి అడుగుపెట్టారు. అయితే ఆల్రెడీ అక్కడ కేతు ఉన్నారు. కుజకేతువుల యొక్క యుతి, ఇక్కడ బుధగురుల యొక్క యుతి, ఇక్కడ కుజకేతువుల యొక్క యుతి, ఈ రెండు మనం మెయిన్గా గమనించదగింది. సో అలాగే చూసినట్టయితే మేషరాశిలో శుక్రుడు, వృషభంలో రవి, మిథునంలో గురుడు బుధుడు, సింహంలో కుజ కేతువులు, అలాగే కుంభంలో రాహువు, ఇక మీనరాశిలో శని యొక్క సంచారం జరుగుతూ ఉంది. సో అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి మనకి మెయిన్గా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ వారం తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, ఈ 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ ఈ బుధగురుల యొక్క యుతి, కుజస్తంభనం ముగియడం, కుజకేతువుల యొక్క యుతి, చంద్రుని యొక్క గమనం, వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి సంబంధించుద్దాం. మేషరాశి వారికి రాశిలో శుక్రుని యొక్క సంచారం, రాశిలో ఉన్న శుక్రుడి యొక్క సంచారం మేషరాశి వారికి ఇక్కడ యోగిస్తుంది. 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆదివారం, శనివారం 2 రోజులు వీరికి అనుకూలంగా ఉంది. మేషరాశి వారికి వారం ప్రారంభం మనం చూస్తే కనుక 7వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ ఆ రాశి అధిపతి శుక్రుడు కూడా మీ రాశిలో ఉన్నాడు. సప్తమంలో చంద్రుడు యోగిస్తాడు, రాశిలో శుక్రుడు యోగిస్తాడు. మేషరాశి వారికి పరిస్థితులు ఎలా మారుతూ ఉన్నా సో వీళ్ళకి మాత్రం రాశిలో శుక్రుడి యొక్క సంచారం ఉండటం వల్ల పార్ట్నర్ యొక్క సపోర్ట్, బిజినెస్ పార్ట్నర్ కానీ లైఫ్ పార్ట్నర్ కానీ పార్ట్నర్ యొక్క సపోర్ట్ వీళ్ళకి చక్కగా ఈ సమయంలో మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంది. ప్లెజెంట్గా ఉండటానికి అండ్ అరే నేను ఎలా ఉండేవాడిని గతంలో ఎలా ఉన్నానంటే సో కొంచెం మన లుక్ మారుద్దాం, కొంచెం మన అపీరెన్స్ మారుద్దాం అని కొంచెం అపీరెన్స్ లుక్ మార్చడం, ప్లెజెంట్గా ఉండడానికి ట్రై చేయటం. సో ఈ టైంలో మీ జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ కానీ వాళ్ళ యొక్క సహకారం మీకు చక్కగా కొంతవరకు లభిస్తడం చాలా వరకు మంచి పాజిటివ్గా మనం చెప్పుకోవచ్చు. వ్యాపార సంబంధిత విషయాల్లోనూ మీరు ఏదైనా అప్రోచ్ అయ్యే విషయాల్లో దేనికన్నా మీరు ట్రై చేసిన విషయాల్లో వితౌట్ యువర్ ఎఫర్ట్, మీ యొక్క ఎఫర్ట్ లేకుండానే కొన్ని సందర్భాల్లో ఆఫర్లు అనేవి మీ వైపే రావటం, వచ్చే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో అనేది అంటే అవకాశాలు అనేవి కొంత మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం కావచ్చు. సేమ్ మ్యారేజ్ మ్యాచెస్ విషయంలో కూడా సో వాళ్ళే అప్రోచ్ అయ్యే ఆస్కారాలు కావచ్చు, ఇలాంటివి కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశికి మనం చూస్తే కనుక 8వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇక్కడ మెయిన్ 8వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండటం, కుజస్తంభన ముగియటం. ఫస్ట్ మెయిన్గా కుజుడు 4వ స్థానం నుంచి బయటకు వచ్చారు. ఏదైనా ఇది చాలా వరకు మేషరాశి వారికి అర్ధాష్టమ కుజ దోషం, డొమెస్టికల్గా విపరీతమైన ఫ్రస్ట్రేషను, గృహపరంగా కుటుంబ సభ్యులకి సంబంధించో, ఇంటికి సంబంధించో, గృహానికి సంబంధించిన విషయాల్లోనూ, వాహనాలకు సంబంధించి ఏదో ఒక అడ్డంకి, అవరోధం, ఒక ఫ్రస్ట్రేషన్. సో ఇప్పుడు కొంచెం ఆ కుజస్తంభనం ముగియడం, బట్ ఇప్పుడు కుజుడు మిత్రక్షేత్రంలోకి ట్రాన్సిట్ మొదలుపెట్టారు. బట్ అక్కడ 5వ స్థానంలో కుజకేతువులు ఉన్నారు. సో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే విషయాల్లోనూ ఇక్కడ ఏంటంటే కుజకేతువుల యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి షేర్స్, ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ విషయాల్లో సో ఇక్కడ ఉన్న పలానా లాభం వచ్చే ఆస్కారాలు తక్కువ ఉంటాయి కాబట్టి వీటి విషయాల్లో కొంచెం ఆలోచించడం.
అండ్ అలాగే పిల్లల మీద మీరు సడన్గా ఒక సడన్ డిసిప్లిన్ తీసుకురావడానికి ట్రై చేస్తారు. ఆ సడన్ డిసిప్లిన్ వల్ల వాళ్ళు పిల్లలు కొంచెం వాళ్ళు కూడా ముందుగా బిహేవ్ చేయటం. సో దీనివల్ల వాళ్ళ మీద కొంచెం హార్ష్గా మన ఆస్పెక్ట్ ఉండటం పిల్లలకి సంబంధించిన విషయాల్లో మనకు కనిపిస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం లైఫ్ విషయంలో కూడా కుజకేతువుల యొక్క ట్రాన్సిట్ ఏదో పంచమ స్థానంలో ఉందో, సో ఇక్కడ ఈ కుజకేతువుల యొక్క ఎఫెక్ట్ కూడా మార్స్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్. సో కాబట్టి ఇప్పుడు కూడా ఏంటో ఈ మధ్య గొడవలు అవుతూ ఉన్నాయి అన్నట్టుగా పరిస్థితులు కొన్ని ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయంలో అగ్రెసివ్నెస్ అనేది మీకు ఇష్టమైన వారి విషయంలో కొంచెం చాలా కూల్గా ఉండటం అనేది చాలా మంచిది. అలాగే గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి నవమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం. గురు శుక్రవారంలో డెఫినెట్లీ సమ్ షార్ట్ జర్నీస్ కానీ కొన్ని లాంగ్ జర్నీస్ కానీ ఉండే ఆస్కారాలు ఉంటాయి. బట్ జర్నీస్లో ఒక సరైన కమ్యూనికేషను, ఒక సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల ఈ జర్నీస్ విషయంలో కొంచెం ఇబ్బంది పడే ఆస్కారాలు ఉన్నాయి. ఎప్పుడు లేనిది ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా మీ యొక్క సిబ్లింగ్స్, మీ తోబుట్టువులు అండ్ అలాగే మీ ఫాదర్కి సంబంధించి వాళ్ళిద్దరికి సంబంధించి సరైన కోఆర్డినేషను సరిగ్గా ఏవో చిన్న పార్టీ అంటే వాళ్ళ మీ ఫాదర్ అండ్ సిబ్లింగ్స్కి సంబంధించి వాళ్ళ అభిప్రాయాల్లో చిన్నపాటి భేదాలు ఉండటం వల్ల అది మీకు కొంచెం తలకానిప్పిగా మారే ఆస్కారాలు ఇలాంటివి కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. అలాగే లైఫ్ గ్రోత్కి సంబంధించి ప్రమోషన్ అండ్ ట్రాన్స్ఫర్స్కి సంబంధించి చూస్తున్న వాళ్ళకి కూడా కొన్నిసార్లు ఇంత ఎఫర్ట్ పెట్టాను ఏంటి కానీ ఇక్కడ ఎందుకు ఆగుతుంది అనే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ కూడా ఈ మేషరాశి వారికి ఇక్కడ ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఏ విషయం గురించి మీరు ఎఫర్ట్ పడతారో, ఏ విషయం గురించి మీరు కష్టపడుతూ ఉంటారో, సో ఆ విషయంలో చాలా వరకు కూడా మీకు హెల్ప్ చేసేవాళ్ళు కానీ, మీ కొలీగ్స్ కానీ, కోవర్కర్స్ కానీ, మీ సిబ్లింగ్స్ నుంచి సపోర్ట్ కానీ కొంచెం ఈ సమయంలో తక్కువ ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వారాంతంలో మనం చూస్తే ఈ రాశికి దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో మెయిన్గా మేషరాశి వాళ్ళు అందరికీ తెలుసు ఈ రాశి వాళ్ళకి ఏలినాడ్స్ అనేది స్టార్ట్ అయ్యింది నెమ్మదిగానే. బీ కాన్షియస్ ఆన్ యువర్ ప్రొఫెషనల్ మ్యాటర్స్, ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో కొంచెం కాన్షియస్గా కాన్సన్ట్రేటివ్గా చక్కగా మీరు ముందుకి ఇక్కడి నుంచి నడుచుకుంటూ ముందుకెళ్ళడం అనేది మంచిది. సో అలాగే ఈ రాశిలో వారికి మనం చూస్తే కనుక పిల్లల ఎడ్యుకేషన్ గురించి కూడా మనం చూస్తే కుజకేతువుల యొక్క సంచారం ఇక్కడ పంచమ స్థానంలో ఉండడం కావచ్చు, ఆ గురుడి యొక్క సంచారం తృతీయంలో ఉండడం కావచ్చు, పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ పరంగా కొంత ఈ సమయంలో వాళ్ళకి సంబంధించి ఎడ్యుకేషన్లో అయినా అండ్ మనం వర్క్ రిలేటెడ్గా పెట్టే ఎఫర్ట్లో టార్గెట్కి సంబంధించి ఏదైతే మన టార్గెట్స్ అవి ఉంటాయో వాటిని మనం రీచ్ అయ్యే విషయంలో కూడా కొంచెం ఎఫర్ట్ పెట్టినా కొంచెం కష్టపడ్డా ఫలితం తక్కువ ఉన్నా మీరేం డిసప్పాయింట్ అవ్వకూడదు. అలాగే మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి పిల్లలు ఎడ్యుకేషన్ చదివే పిల్లలైనా మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి బట్ అవుట్పుట్కి కొంచెం ఇక్కడ మనకి తేడా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కుజకేతువుల యొక్క ఇది జరుగుతూ ఉంది కాబట్టి. సో అంటే మేషరాశి వారికి మెయిన్గా ఈ రాశికి సంబంధించి ఇక శని యొక్క 1000 స్థాన సంచారం మొదలైంది కాబట్టి ఏలినాడు శని కంపల్సరీగా శనికి డైలీ నీలాంజన సమాభాసం చదువుకోవటం, శనికి తైలాభిషేకం చేసుకుంటూ ప్రతి శనివారం ముందుకెళ్ళడం చాలా మంచిది. అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి పంచమ స్థానంలో కుజకేతువులు సంతానపరంగా ముఖ్యంగా సంతానపరమైన విషయాల్లో ఈ కుజకేతువుల యొక్క ఇది కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో కాబట్టి క్యారింగ్ ఉమెన్స్ ఎవరైనా ఉంటే కనుక బెడ్ రెస్ట్గా ఉండటం, చక్కగా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు డాక్టర్ చూపించుకుంటూ చూసుకోవటం మంచిది. సో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం డైలీ కూడా చాలా మంచిది. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయంలో గురుడు, ద్వితీయంలో బుధుడు, దశమంలో రాహువు, లాభంలో శని, వ్యయంలో శుక్రుడు. మొత్తంగా వృషభ రాశి వారికి 5 గ్రహాల యొక్క అనుకూలత చక్కగా యోగిస్తూ ఉంది. 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. ఈ రాశికి వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా వారం ప్రారంభమే షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు. బట్ ఏంటంటే ఆరోగ్య పరిస్థితుల రీత్యా కొంచెం ఎక్స్పెన్సెస్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. ఈ విషయంలో కొంచెం చూసుకోవాలి. సో అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కానీ, దూర ప్రయాణాలకి ప్రయాణించడం కానీ కొంచెం ఎంత చెప్పినట్టు హెల్త్ పరంగా కానీ కొంచెం ఇక్కడ జాగ్రత్త తీసుకోవడం మంచిది. బట్ ఈ సమయంలో చాలా వరకు కూడా మీ ఎనిమీస్
మీ యొక్క శత్రువులు ఎవరైతే ఉంటారో, మీ కాంపిటీటర్స్ కావచ్చు, ఎనిమీస్ కావచ్చు, ఎవరైనా సరే కొంచెం వీక్ అయ్యే ఆస్కారాలు వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి నెక్స్ట్ సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించి వృషభ రాశి వారికి మెయిన్గా మొన్నటి వరకు కుజస్తంభం నడుస్తుంది. కుజస్తంభం చాలా రాశులకి పాపం ప్రాబ్లం, బట్ ఈ వృషభ రాశి వారికి మాత్రం తృతీయంలో ఉండటం వల్ల బెటరే. కానీ ఇప్పుడు కుజస్తంభం కంప్లీట్ అయింది. ఈ వారం నుంచి కుజకేతువులు చతుర్థ స్థాన సంచారంలో ఉంటున్నారు. ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్ వల్ల కావచ్చు, లైఫ్ పార్ట్నర్ హెల్త్కి సంబంధించి కావచ్చు, బిజినెస్ రిలేటెడ్ వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, కుటుంబంలోనో ఇలా క్లోజ్ రిలేషన్స్లో వచ్చే చిన్నపాటి ఇష్యూస్ వల్ల డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్లో కొంచెం చిన్నపాటి డిస్టర్బెన్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఈ కుజకేతువుల యొక్క సంచారం చతుర్థ స్థానంలో ఉండటం వల్ల అండ్ వాహనాల యొక్క కండిషన్ చూసుకోవడం మంచిది. డొమెస్టికల్గా గృహపరంగా ఇప్పుడు నేను చెప్పిన విషయాల్లో ఏదైనా కొంచెం చిన్నపాటి డిస్టర్బెన్స్ ఏమైనా వచ్చినా కూడా కొంచెం కూల్గా డొమెస్టికల్ లైఫ్ని కూల్గా ఉంచుకోవడం అనేది మంచిది. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ఒకళ్ళొకళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకున్నారంటే మాత్రం అది చాలా వరకు మీ మానసిక ప్రశాంతతని దెబ్బతీస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక ముఖ్యంగా వృషభ రాశి వారికి ధన పరిస్థితుల రీత్యా, ఆర్థిక పరిస్థితుల రీత్యా కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక పరంగా, ఫైనాన్షియల్ పరంగా. అయితే రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే జాయింట్ అకౌంట్స్ విషయంలో కానీ, మీ లైఫ్ పార్ట్నర్ యొక్క వెల్త్ విషయంలో కానీ, ఇన్లాస్ అత్తగారు మామగారి విషయంలో ఈ రెండు ఫ్యామిలీల మధ్య కానీ చిన్నపాటి కన్ఫ్లిక్ట్స్, వివాదాలు, చిన్నపాటి అభిప్రాయ భేదాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవడం వృషభ రాశి వారికి మంచిది. నెక్స్ట్ వారాంతంలో చూసినట్టయితే కనుక చంద్రుని నవమస్థాన సంచారం రాశి వారికి కనిపిస్తూ ఉంది. బట్ వృషభ రాశి వారికి తప్పకుండా శని యొక్క సంచారం చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తూ ఉంది రాశి వాళ్ళకి. సో డెఫినెట్గా ఫారెన్ ట్రావెల్స్ గురించి చూస్తున్న వాళ్ళు కానీ, హైయర్ ఎడ్యుకేషన్ చూస్తున్న వాళ్ళు కానీ, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లోనూ అండ్ సమ్వాట్ ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ ఈ రాశి వాళ్ళకు ఉండే ఆస్కారాలు వృషభ రాశికి తప్పకుండా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశికి సంబంధించి మెయిన్గా సంతానపరమైన విషయాల్లో అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో కూడా సో కొంతవరకు ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనూ అండ్ షేర్స్ కావచ్చు, వీటి విషయాల్లో కొంచెం ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆర్థిక పరమైన విషయాల్లో కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ బాగానే ఉన్నాయని చెప్పుకోవాలి. సో ఎడ్యుకేషన్ రీత్యా కూడా చూసినప్పుడు ఈ కుంభరాశి వాళ్ళకి సంబంధించి అది కూడా కొంచెం బెటర్ రిజల్ట్స్గానే చక్కగా శని యొక్క లాభస్థాన సంచారం కావచ్చు, గురుడి యొక్క దిగ్బలం కావచ్చు, అంతా యోగిస్తానే ఉంది ఈ రాశి వాళ్ళకి. సో బిజినెస్ ఓరియంటెడ్గా ఈ వృషభ రాశి వారికి మనం చూస్తే కనుక ఇక్కడ బిజినెస్ ఓరియంటెడ్ విషయాల్లో మాత్రమే కొంచెం ఎక్కువ ఈ రాశి వాళ్ళకి ఫ్రస్ట్రేషన్, కొంచెం బిజినెస్ మూలకంగా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎమోషన్, అగ్రెసివ్ ఎమోషన్ అనేది ఇక్కడ మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంది. సో కాబట్టి వృషభ రాశి వారికి మెయిన్గా ఈ కుజకేతువుల యొక్క ఎత్తి ఏదైతే చతుర్థ స్థానంలో ఇది వన్ ఆఫ్ ద కొంచెం మనం ఇంపాక్ట్గా చెప్పుకోవాలి అన్నిటికంటే. సో కాబట్టి ఈ కుజకేతువులకి మనం చేయదలుచుకుంది అర్ధాష్టమంలో ఉన్నారు కాబట్టి తప్పకుండా కుజుడికి ధరణీ గర్భ సంభూతం, కేతువుకి ఫలాస పుష్ప సంకాసం, అలాగే మంగళవారం పూట కుదిరితే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవటం, లేదా నిత్యం సుబ్రహ్మణ్య స్వామి ఆయన దేవాలయాన్ని దర్శించడం వృషభ రాశి వారికి ఇంకా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి తృతీయంలో కుజుడు, తృతీయంలో కేతువు, అలాగే లాభంలో శుక్రుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అదే మిథున రాశి వారికి మెయిన్గా ఏంటంటే వీళ్ళకి కుజస్తంభన గత 8 నెలలుగా కుజస్తంభన ద్వితీయ స్థానంలోనే ఉండి నీచ కుజుడై అటు కుటుంబ పరంగా ఏదైనా మాట్లాడితే తప్పు పట్టడం, అటు ఫైనాన్షియల్ పరంగా వస్తున్న డబ్బులు ఆగిపోవడం, అనవసరమైన ఖర్చులు, ఇలాంటివి ఎన్నో 8 నెలలుగా పడున్నారు. ఇలాంటి వాటి నుంచి ఎంతో రిలీఫ్ పొందుతూ మిథున రాశి వారికి చక్కగా కుజస్తంభన ముగిసి కుజుడు తృతీయ స్థానంలోకి రావటం మెయిన్గా. కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి చక్కగా కుజుడి యొక్క స్థాన మార్పు ఇప్పుడు చాలా బాగా యోగిస్తూ ఉంది. 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి ఈ రాశికి సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, సో మొత్తంగా 5 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం చూసినట్టయితే కనుక పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మిథున రాశి వాళ్ళకి,
యాక్చువల్గా ఆ రాశ్యాధిపతి శుక్రుడు చక్కగా లాభంలో ఉన్నారు. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంతాన పరంగా కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కావచ్చు, షేర్స్ అండ్ చాలా వరకు కూడా స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఈ శుక్రుడి యొక్క స్థానం మార్పు, శుక్రుడి యొక్క సంచారం తప్పకుండా కొంతవరకు మంచి బెనిఫిటబుల్ రిజల్ట్స్ అనేవి ఇచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే కొంచెం కళాకార రంగంలో టచ్ ఉన్న వాళ్ళతో మీకు కొన్ని పరిచయాలు, లేకపోతే అలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కలవటాలు ఇలాంటివి కూడా జరిగే ఆస్కారాలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ రీత్యా కూడా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ రాశి వాళ్ళకి సంబంధించి ప్రజెంట్ ఉన్న పరిస్థితులు కొంచెం అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక సోమ, మంగళ, బుధవారాల్లో చూస్తే చంద్రుడి యొక్క షష్టమ స్థానం, ఇక్కడ ఈ రాశికి సంబంధించి చంద్రుడి షష్టమ స్థాన సంచారం యాక్చువల్గా షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు. షష్టమంలో చక్కగా చంద్రుడు యోగిస్తారు. అలాగే ఆ రాశాధిపతి కుజుడు కూడా ఇందాక మనం చెప్పినట్టు తృతీయంలో ఉన్నారు. సో కాబట్టి సోమ, మంగళ, బుధవారాల్లో మీరు ఏదైతే ఎఫర్ట్ పెడతారో చక్కగా ఏ విషయాన్నైతే మీరు సాధించాలనుకుంటారో, ఉద్యోగంలో మీకు ఎదురయ్యే ఛాలెంజెస్ కావచ్చు, లేకపోతే మీకు ఎదురయ్యే టాస్కులు కావచ్చు, అండ్ ఏ విషయంలో నాకు విల్ పవర్ అవసరం, మంచి ఆత్మస్థైర్యం అవసరం, మంచి ధైర్యం అవసరం అని అనుకుంటారో అలాంటి విషయాల్లో తప్పకుండా మీకు ఈ సమయంలో మంచి విల్ పవర్ మీ సొంతం అవుతుంది. ఈ విల్ పవర్ వల్ల శత్రు విజయాన్ని మీరు పొందే ఆస్కారాలు ఉంటాయి ఈ సమయంలో. సో తప్పకుండా మంచి ధైర్యంతో, మంచి పరాక్రమంతో మీరు ముందుకెళ్ళే ఆస్కారాలు సోమ, మంగళ, బుధవారాల్లో కనిపిస్తాయి. ఈ 3 రోజులు కూడా వర్క్ రిలేటెడ్గా ఎలాంటి ఇష్యూ వచ్చినా చక్కగా మీరు దాన్ని సార్ట్ అవుట్ చేసి దానిపైన విజయం సాధించే ఆస్కారాలే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా గురు, శుక్రవారాల్లో చూస్తే ఈ రాశికి సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం చాలా వరకు కూడా సప్తమంలో చంద్రుడు యోగిస్తారు. ఆ రాశి అధిపతి గురుడు కూడా మీ రాశిలో ఉన్నారు. సో ఇక్కడ యాక్చువల్గా చాలా సందర్భాల్లో ఏంటంటే చాలా వరకు కూడా ఎదుటి వాళ్ళకి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయిన అవకాశము, వాళ్ళే మీకు వచ్చి ఏమన్నా ఆఫర్స్ చేయటము ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. బట్ ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఎందులో తెలియదు కానీ మీకు మీ బిజినెస్ పార్ట్నర్కి కావచ్చు, మీ లైఫ్ పార్ట్నర్కి కావచ్చు, మీ క్లోజ్ రిలేషన్స్లో ఉండే మీ ఫ్రెండ్స్కి కావచ్చు, ఏవో అభిప్రాయ భేదాలు చిన్నవి వాడికి ఎప్పుడు లేని ఐడియాలజికల్ డిఫరెన్సెస్ అనేవి అసలు మీరు ఎవరితో ఫ్రీక్వెంట్గా ఉంటారో డైలీ వాళ్ళతోనే ఎక్కువ వచ్చే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ ఐడియాలజికల్ డిఫరెన్స్ అనేది జస్ట్ పాసింగ్ క్లౌడ్ కాబట్టి బిజినెస్ని, వ్యాపారంలో వచ్చే లాభాన్ని, ఫ్రెండ్షిప్లో మిత్రత్వాన్ని చెడగొట్టుకోకుండా చూసుకోవాల్సిన అవసరం మాత్రం కనిపిస్తూ ఉంది. సో అక్కడ దాకా తీసుకెళ్తానని కాదు, కొంచెం విచక్షణతో, బుద్ధితో, జ్ఞానంతో ఆలోచిస్తే మనం సర్లే ఏముందిలే, ఆడి వాదన వాడిది, నా వాదన నాది, వాడు కరెక్ట్ అయితే నేను కరెక్ట్ అనుకుంటే కొంతకాలం సరిపోద్ది. ఇక వారాంతానికి చూస్తే చంద్రుడి అష్టమ స్థాన సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఉద్యోగపరమైన విషయాల్లో కొంచెం టెన్షన్ అనేది స్టార్ట్ అవటం, ఉద్యోగపరమైన విషయాల్లో షిఫ్ట్ చేంజెస్ లాంటివి ఏమన్నా అవ్వటం, ఎప్పుడూ లేని రిస్ట్రిక్షన్ ఫేస్ చేయాల్సి వచ్చి రావటం, దానివల్ల వీళ్ళకి కొంచెం మెంటల్ టెన్స్ అనిపించటం, ఇలాంటివి మాత్రం వారాంతంలో మనకు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి మిథున రాశి వాళ్ళకి సంబంధించి. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక ఆర్థికపరమైన విషయాల్లో కుజస్తంభన ముందు కంప్లీట్ అయింది కాబట్టి రావాల్సిన డబ్బులు, ఆగిపోయిన డబ్బులు వాటిని ఎలాగ మళ్ళీ రాబట్టుకోవాలి ఏంటి, కొంచెం ధనపరమైన విషయాల్లో కొంచెం చికాకులు, కుటుంబపరమైన విషయాల్లో కూడా కొంచెం ఈ రకమైన డిస్టర్బెన్సెస్ తగ్గుతాయి డెఫినెట్గా. కాబట్టి ఈ రాశికి మెయిన్గా ఏంటంటే మిథున రాశికి వేణులో రవి యొక్క సంచారం జరుగుతూ ఉంది. ఈ వేణులో రవి యొక్క సంచారం జరుగుతూ ఉంది. ఫస్ట్ చాలా కష్టపడతారు కానీ ఫలితం ఏమో ఏం కష్టపడ్డా అంత ఫలితం కనిపించలేదు అన్నట్టు ఉంటుంది. షార్ట్ జర్నీస్లో చాలా ఇరుక్కుపోతూ ఉంటారు. సిబ్లింగ్స్ వల్ల కొన్ని ఖర్చులు ఉంటాయి మీ తోబుట్టువుల వల్ల. సో కాబట్టి ఒక ఆదివారం 1 కేజీ పావు కందులు, ఒక రెడ్ క్లాత్ దానం చేయటం, రవి ద్వాదశ నామాలు నిత్యం చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. కర్కాటక రాశి వారికి సంబంధించుద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక లాభంలో ఇక్కడ ఈ రాశి వారికి రవి యొక్క సంచారం, ముఖ్యంగా లాభంలో రవి యొక్క సంచారం కర్కాటక రాశి వారికి యోగిస్తూ ఉంది. ఇక ఈ వారం మీరు చూస్తే 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి గురు, శుక్ర, శని 3 రోజులు కూడా వారాంతం చంద్రబలం అనుకూలంగా ఉంది. కర్కాటక రాశి వారికి మనం ఇప్పుడు ట్రాన్సిట్లు ఏ విషయాల్లో ఎలా ఉంది ఏంటని చెప్తాం. దాన్ని బట్టి మీరు చక్కగా ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందో చూడాలి.
సో ఇక్కడ చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం కర్కాటక రాశి వాళ్ళకి మెయిన్గా ఇక్కడ చూస్తే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా మనకు చూస్తే దశమ స్థానంలో ట్రాన్సిట్లో ఉన్నారు. సో ఇక్కడ వృత్తి ఉద్యోగాల విషయంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సరే జాబ్ ఫ్రంట్ ఆఫ్ వ్యూలో మనం ప్రజెంట్గా ఫస్ట్ ప్లెజెంట్గా ఉండడానికి ట్రై చేద్దాం. పెద్దగా కాంపిటీషన్ ఫీల్ అయ్యి ఆడితో వీడితో గొడవలు పెట్టుకుని మళ్ళీ శత్రుత్వం పెంచుకోకుండా సరేలే ఏదో నడుస్తుంది అన్నట్టుగా ప్లెజెంట్గా ఉంటూ నడిపించుకుందాం అనే చందంగా ఈ రాశి వాళ్ళు ముందుకెళ్ళే ఆస్కారాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే సోమ మంగళ బుధవారాల్లో మనం చూస్తే కనుక పశ్చిమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మొన్నటి వరకు కూడా కుజస్తంభం నడిచింది 8 నెలల పాటు రాశిలోనే. వీళ్ళకి అసలు వచ్చిన ఫ్రస్ట్రేషను షార్ట్ టెంపర్ మామూలుది కాదు, అంటే సిచ్యువేషన్స్ అలా వచ్చి పడుతూ ఉంటాయి మీదకి. సో ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి మేజర్గా ఏంటంటే మిత్రక్షేత్రంలోకి కుజుడు వచ్చాడు. బట్ ధనపరమైన విషయాల్లో ఆర్థికపరమైన విషయాల్లో కుజకేతువుల యొక్క ఇది మాత్రం ఇక్కడ ధనస్థానంలో జరుగుతుంది రాశి వాళ్ళు. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే విషయంలో అయినా షేర్స్ విషయంలో అయినా ఆస్పెక్ట్లో అయినా అండ్ మీ యొక్క ఫ్యామిలీలో సంతానానికి సంబంధించి పిల్లలకి సంబంధించి కుటుంబ పరంగా పిల్లలకి సంబంధించిన విషయాల్లో సో ఇవన్నీ కూడా కుజకేతువుల యొక్క యుతి ఏదైతే ఇక్కడ నడుస్తుందో అటు ఫ్యామిలీ పరంగా ఇటు సంతాన పరంగా చిన్నపాటి అగ్రెసివ్నెస్ని కలిగి చేస్తూ ఉంటాడు. సో కాబట్టి వీటి విషయాల్లో కొంచెం మీరు కొంచెం కూల్గా ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంచుకోవడానికి ట్రై చేయాలి. ఇక మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్, దానికి తోడు కేతు కూడా అక్కడ ఉన్నాడు. సంతానపరమైన విషయాలు పిల్లల గురించి కుటుంబంలో అనవసరమైన డిస్టర్బెన్సెస్ అది ఒక రకమైన ఆర్గ్యుమెంట్స్ క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కూడా కావచ్చు. సో ఇక గురు శుక్రవారాల్లో ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, షష్టమ స్థానంలో ఇక్కడ చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది. బట్ ఈ రాశికి ఆ రాశ్యాధిపతి గురుడు ఇక్కడ నుంచి 1000 స్థాన సంచారంలో ఉంటున్నారు. సో కాబట్టి ఇక్కడ నేనుగా ఆరోగ్యం రీత్యా కావచ్చు, కొన్ని విషయాల్లో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ రీత్యా కావచ్చు, కొన్ని అవసరార్థం పెట్టుకునే ఖర్చులు రీత్యా కావచ్చు, ఇలా ఖర్చులు మాత్రం గురు శుక్రవారాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అది ఏ రూపంలో అయినా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి మెయిన్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఈ ఖర్చుల విషయంలో కొంచెం అటు కోర్టు కేసెస్ అయినా కాన్ఫ్లిక్ట్స్ వివాదాస్పదమైన విషయాలకి సంబంధించి హెల్త్ రిలేటెడ్ సో ఇలా కొన్ని విషయాల గురించి కొంచెం ఖర్చులు అనేవి కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ గురు శుక్రవారాల్లో వీటి విషయాల్లో కొంచెం కేర్గా ఉండటం మంచిది. ఇక వారాంతానికి శనివారం మనం చూస్తే కనుక సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. సో కాబట్టి సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉన్న సప్తమంలో చంద్రుడు యోగిస్తాడు. బట్ ఎనీవేస్ ఆ రాశ్యాధిపతి శని కూడా ఇక్కడ ఈ రాశికి సంబంధించి భాగ్యస్థాన సంచారంలో ఉంటూ ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ లైఫ్ గ్రోత్కి సంబంధించి మనం ఎదుగుదాం అనుకున్న ప్రమోషన్స్ గురించి ఆలోచించిన వాటికి కూడా కొంచెం చాలా డిలేగా మనం ఫలితాలు పొందే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి ఈ విషయంలో వీటిలన్నిటి కూడా ఆలోచించుకుని కర్కాటక రాశి వాళ్ళు సో స్మూత్గా లైఫ్ని ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్ళడం మంచిది. సో మేజర్గా ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక గురుడి షష్టమ స్థానం, ఇక్కడ గురుడి 1000 స్థాన సంచారం ఏదైతే ఉందో ఇది మాత్రం కొంచెం ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ ఎక్స్పెన్సెస్. సో కాబట్టి ఈ సమయంలో తప్పకుండా గురుబలం తగ్గిపోయింది. కాబట్టి గురువుకి సంబంధించి దేవానాంచ ఋషినాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం జపించడం కావచ్చు, కేజింపావు శనగలు ఎల్లో క్లాత్ గురువుకి దానం ఇవ్వటం కావచ్చు, చాలా మంచిది. అలాగే ధనస్థానంలోనే కుజికేతువులు, వాక్ స్థానంలోనే కుజికేతువులు ఉన్నారు. కాబట్టి ధరణీ గర్భ సంభూతం ఫలాస పుష్ప శంకాసం ఈ 2 నవగ్రహ శాంతి మంత్రాలు వాక్ స్థానంలో ఉన్న కుజికేతువులకి సంబంధించి చదువుకుంటే ధనపరంగా కుటుంబపరంగా వచ్చే అనేకమైన సమస్యలు తగ్గుతాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం వల్ల కూడా ఇంకా ఆయన దేవాలయాన్ని డైలీ దర్శించడం వల్ల కూడా ఇంకా చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కర్కాటక రాశి వారికి ఉంటాయి. సింహరాశి వారికి సంబంధించుద్దాం. సింహరాశి వారికి భాగ్యంలో శుక్రుడు, దశమంలో రవి, లాభంలో గురుడు, లాభంలో బుధుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది. 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆదివారం, శనివారం 2 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. సింహరాశి వారికి వారం ప్రారంభంలో మనం చూసి తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు. పరాక్రమ స్థానంలో మంచి విల్ పవర్తో
వారం ప్రారంభం ఏ పనులు అయితే మీరు చేయాలనుకుంటారో చక్కగా ఆ పనులు మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్తో మీరు కంప్లీట్ చేసే ఆస్కారాలు కూడా ఉన్నాయి. అలాగే ఆ రాశిధిపతి కూడా చక్కగా శుక్రుడి భాగ్యస్థాన సంచారం ఇంట శుభకార్యాల విషయంలో కావచ్చు, అండ్ అలాగే మీ వెల్త్ కొంచెం ఆర్థికంగా కొంచెం సేవింగ్ చేసే విషయాల్లో కావచ్చు. సో అలాగే చాలా విషయాల్లో కూడా భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల ఫాదర్తో కొంచెం ప్లెజెంట్ అట్మాస్ఫియర్, ఫాదర్ సపోర్ట్ ఇక్కడ లభించడం కావచ్చు. వీటన్నిటిలో కూడా కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ మనకు అనిపిస్తూ ఉన్నాయి. సోమ మంగళ బుధవారాల్లో చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ మెయిన్గా మనం చూస్తే ఈ కుజస్తంభన ఏదైతే 8 నెలలుగా కుజస్తంభన నడిచి అక్కడ చాలా వరకు మనకి హెక్టిక్గా ప్రెషర్ ఏర్పడి 8 నెలలుగా కుజుడు వేరులో ఉంటాం సింహరాశికి. ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, పేరెంట్స్ పరంగా కావచ్చు, ఏ విషయాల్లో చూసినా ఏ క్వశ్చన్ కూడా ప్రాపర్టీస్ పరంగా కావచ్చు, అన్ని ఖర్చులు ఎక్కువ ఇవే వీళ్ళకి వినిపించటం. చాలా నైట్ పూట కూడా చాలా డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటాం. అట్లీస్ట్ ఇక్కడ ఈ వారం నుంచి కూడా కుజుడి యొక్క స్థాన మార్పు జరగడం, ఫస్ట్ మిత్రక్షేత్రంలోకి రావడం, సింహరాశికి వెరీ బ్యాక్ బోన్ కుజుడు. అలాంటి బ్యాక్ బోన్ కుజుడు చాలా వీక్ అయిపోవటం వల్ల గత 8 నెలల్లో చాలా మీరు స్ట్రెస్ ఫీల్ అయి ఉంటారు సింహరాశి వాళ్ళు. బట్ ఎనీవే ఈ వారం నుంచి కుజుడు రాశిలోకి వచ్చినాడు. ఆల్రెడీ కేతు కూడా ఉన్నాడు అక్కడ. కాకపోతే ఈ కుజకేతువుల యొక్క ఇది మాత్రం కొంచెం మ్యారిటల్ లైఫ్లో భార్యాభర్తల మధ్య ఎనీ డిస్ప్యూట్స్, ఎనీ చిన్న పార్టీ ఆర్గ్యుమెంట్స్ వచ్చినా అనవసరంగా అది ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో మాత్రం కొంచెం కేర్ తీసుకుని జాగ్రత్త తీసుకోండి. సో అంటే బిఫోర్ 1000 స్థానంలో ఉన్న దానికంటే ఇది బెటరే, దానిలో ఇబ్బంది ఏం లేదు. సో తర్వాత గురు శుక్రవారాల్లో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అయితే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. ఆల్రెడీ రాశ్యాధిపతి గురుడు లాభస్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి చాలా వరకు కూడా గురుడి యొక్క స్థాన సంచారం చక్కగా మంచి అనుకూలమైన పరిస్థితిని క్రియేట్ చేస్తూ ఉంది. సో చాలా వరకు ఈ రాశికి ఎవరైతే ఈ నెల ఇంక్రిమెంట్లు, హైక్లు, లేకపోతే ఇంకోటి ఏదన్నా ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా రావాల్సిన లాభాలు, బిజినెస్ ఓరియంటెడ్ రీత్యా రావాల్సిన లాభాలు, అలాగే ఎవరికైనా వడ్డీ ఇచ్చి ఎవరికైనా అప్పిచ్చి దాని నుంచి రావాల్సిన వడ్డీతో వచ్చే లాభం, వీటన్నిటి విషయాల్లో మాత్రం ఎదురుగాళ్ళు వీచే ఆస్కారాలు ఉన్నాయి. ఇదేంటి ఇలాగా సడన్గా కొంచెం అంటే రివర్స్ అయిన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. బట్ ఇక్కడ కొంతవరకు ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఇలాంటి సిచ్యువేషన్స్ కొంత యాక్చువల్గా అయితే లాభస్థానంలో గురుడు బాగా యోగించాలి, మీరు అనుకున్న లాభాలు రావాలి. కానీ చివరికి నువ్వేం పని చేసావు, నీ తొక్క అనే కొన్ని సిచ్యువేషన్స్ లాంటివి కూడా ఏర్పడతాయి. ఇది మాత్రం ఇది అంటే జనరల్గా ఒక చిన్నపాటి సమయం పాటు ఉండే ఇబ్బంది తప్పించి పెద్దగా కాదు. సో నథింగ్ టు వర్రీ. సో వారాంతానికి చూస్తే కనుక చంద్రుడి యొక్క ఈ రాశికి సంబంధించి చంద్రుడి షష్టమ స్థాన సంచారం, షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు యాక్చువల్గా. బట్ ఈ రాశికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది అష్టమ శని అనేది ఒకటి యాక్టివేట్ అయ్యి ఉంది. అంటే ఆరోగ్య పరిస్థితుల రీత్యా జాగ్రత్తగా చూసుకోవడం, బిజినెస్ పరిస్థితుల రీత్యా బిజినెస్ పరంగా తీసుకునే డెసిషన్స్ విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవడం, అండ్ మ్యారిటల్ లైఫ్లో కూడా పార్ట్నర్ హెల్త్కి సంబంధించి కొంచెం కేర్ తీసుకోవడం. సో కాబట్టి సింహరాశి వారికి మేజర్గా మనం చూస్తే కుజకేతువులు రాశిలో ఉండటం ఓకే, గతం కంటే బెటరే, అది పెద్ద ఎఫెక్ట్ కాదు. ఇక బుధుడు గురుడు ఇద్దరు కూడా కంజెక్ట్ అయి ఉండటం, ఇది ఏదైతే లాభాల విషయంలో ఇంత కష్టపడి ఇంత క్రియేటివిటీ చూపిస్తే మొత్తం నేను చూపించింది క్రియేటివిటీ, నాకు వచ్చిన లాభం ఇదేం ఇచ్చింది లేదు ఏం లేదు అనేటట్టు ఇలాంటి సిచ్యువేషన్స్ ప్రస్తుతం పరిస్థితి అలా ఉందనుకుని వదిలేస్తే దానికి ఏ రెమెడీ అక్కర్లా. కానీ అష్టమ శనికి మాత్రం ప్రతి శనివారం శనికి చక్కగా తైలాభిషేకం చేసుకోవడం, నిత్యం నీలాంజన సమాభాసం చదువుకోవటం, సో వెంకటేశ్వర స్వామి ఆరాధన, ఆయన దర్శనం డైలీ చేసుకోవటం కూడా చాలా చాలా మంచిది. కన్యారాశి వారికి చూద్దాం. కన్యారాశి వారికి షష్టమంలో రాహువు, అలాగే అష్టమంలో శుక్రుడు, దశమంలో బుధుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 2, 3, 4, 5 స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. సో కాబట్టి ఈ రాశి వారికి సోమ మంగళ బుధ 3 రోజులు కూడా ఈ రాశికి అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ కన్యారాశి వారికి సంబంధించి ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. సో ద్వితీయ స్థానం చంద్రుని యొక్క సంచారంలో ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా ఈ రాశికి సంబంధించి చక్కగా అష్టమ స్థానంలో ఉన్నాడు.
అష్టమ స్థానంలో శుక్రుడు యోగిస్తారు. సో డెఫినెట్గా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో అయినా, పార్ట్నర్ వెల్త్కి సంబంధించి, మీ జీవిత భాగస్వామి నుంచి వచ్చే సపోర్ట్ ఫైనాన్షియల్గా కావచ్చు, ఇన్లాస్ మీ అత్తగారు మామగారి నుంచి కొంచెం ప్లెజెంట్ సపోర్ట్ కావచ్చు, ఇవి ఓకే. ఇక్కడ ఈ మెయిన్గా కన్యారాశి వాళ్ళు ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే సోమ మంగళ బుధవారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఏదైతే ఉంది రాశి వాళ్ళకి సంబంధించి మొన్నటి వరకు కూడా కుజస్తంభన కన్యారాశి వారికి లాభస్థానంలో నడిచింది. 8 నెలలుగా కుజస్తంభన యోగించిన రాశి ఏదన్నా ఉందంటే అది కన్యారాశి. సో కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ వారం నుంచి కూడా కుజుడు 1000 స్థానంలోకి, అంటే 8 నెలలుగా వెళ్ళాలి 1000 స్థానంలోకి. చాలా ఒక ఖర్చు, ఆగిపోయిన ఖర్చు ఇప్పుడు మీకోసం వెయిట్ చేస్తుంది. సో కాబట్టి ఒక ఆగిపోయిన ఖర్చు మీ గురించి వెయిట్ చేస్తూ ఉంది కాబట్టి అది చాలా వరకు కూడా ఆ ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే కుజకేతులు ఇద్దరు కూడా 1000 స్థాన సంచారం ఉన్నారు. కుజుడికి మళ్ళీ కేతు కూడా కలిసి ఉన్నాడు. ముఖ్యంగా సమ్ సడన్ జర్నీస్ ఉండొచ్చు, సమ్ సడన్ జర్నీస్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. హెల్త్ రిలేటెడ్గా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి సోమ మంగళ బుధవారాల్లో మీరు చేసే షార్ట్ జర్నీస్లో ఏంటి అంటే కమ్యూనికేషన్ సరిగ్గా లేకుండా చేసే జర్నీస్ వల్ల అనవసరంగా టైం వేస్ట్ కూడా, టైం వృధా కూడా అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. అండ్ సిబ్లింగ్స్కి సంబంధించి వాళ్ళకు వచ్చే చిన్నపాటి సమస్యలు, అండ్ అలాగే మీరు పెట్టే ఎఫర్ట్స్, మీ ఏ విషయం గురించి మీరైతే కష్టపడి కృషి చేస్తుంటారో దానికి సంబంధించి పెద్ద ఫలితం కనిపించకపోవడం, అలాంటివి చిన్న చిన్నవి కూడా ఈ రాశి వాళ్ళకి ఇక్కడ ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి సోమ మంగళ బుధవారాల్లో. సో అలాగే గురు శుక్రవారాల్లో చూస్తే ఈ రాశికి చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అర్ధాష్టమంలో చంద్రుని యొక్క సంచారం ఉద్యోగ పరిస్థితుల రీత్యా ఒక రకమైన ఎమోషన్ క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి గురు శుక్రవారాల్లో మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే నా మానసిక ప్రశాంతతని, నా ఇన్నర్ పీస్ని, ఇంటిని కూడా వదిలేసి ప్రొఫెషన్కే ఎక్కువ కేటాయిస్తా, ఇంత చేశాను నేను సో అని మీరు అనుకుంటూ ఉంటారు. సో అక్కడ మెయిన్గా ఏంటంటే జాబ్ అట్మాస్ఫియర్లో కొన్ని ఏదో సమ్ అన్కంఫర్ట్ సిచ్యువేషన్స్ లాంటివి ఎదురవుతూ ఉంటాం. సో మిమ్మల్ని ప్లేస్ చేంజ్ చేయడం కావచ్చు, లేకపోతే టీమ్ చేంజ్ చేయడం కావచ్చు, ఇలాంటివి ఏవో, లేకపోతే గృహపరంగా ఉద్యోగానికి సంబంధించి సో డొమెస్టికల్ చేంజెస్ వచ్చే ఆస్కారాలు ఇలాంటివి కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి వాటి వల్ల అటు జాబ్ అట్మాస్ఫియర్లో కొంతవరకు ఏదో తెలియని ఒక అన్కంఫర్ట్ అనేది మాత్రం మనకు కనిపిస్తుంది గురు శుక్రవారాల్లో. సో వారాంతంలో చూస్తే కనుక ఈ రాశికి సంబంధించి పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఆల్రెడీ ఆ రాశి అధిపతి శని కూడా ఇక్కడ వీళ్ళకి సంబంధించి సప్తమ స్థానంలో ఇక్కడ ఉంటూ ఉన్నారు. సో ఈ రాశికి సంబంధించి సంతానపరమైన విషయాల్లో కూడా కొంచెం పిల్లలు ఈ సమయంలో మీకు ఏంటో వీడు పిల్లలు చేతికి కిందకు వచ్చారు, మనకి హెల్ప్ చేస్తారనుకున్నాం, సో వీళ్ళకి జాబ్ ఎప్పుడు వస్తుందో, ఇలాంటి చిన్నపాటి ఆలోచనలు మాత్రం ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అండ్ కొంతవరకు బిజినెస్ రీత్యా కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేసే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా మాత్రం వీళ్ళకి లాభాలు అనేవి కొంచెం నెమ్మదిగానే వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా మనం చూస్తే కుజకేతువుల 1000 స్థానం సంచారం మెయిన్. ఈ కుజకేతువుల యొక్క 1000 స్థానం సంచారం ఏదైతే ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి డెఫినెట్గా ఇది సమ్ ఎక్స్పెన్స్ని ఇది దారితీసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. డోంట్ గో అగ్రెసివ్, ఆవేశపూరితంగా ఏ నిర్ణయాలు తీసుకోకపోవడం, ఆవేశపూరితంగా ఖర్చు పెట్టడం కానీ, ఆవేశంలో డెసిషన్స్ తీసుకోవడం సమ్ అప్పటికప్పుడే అని చెప్పి షార్ట్ డెసిషన్స్ తీసుకోవడం కూడా అంత మంచిది కాదు. సో కాబట్టి కేజీ-పావు కందులు, ఒక రెడ్ క్లాత్ దానం చేయటం మంగళవారం పూట మంచిది. జంట నాగులు ఉన్న చోట పాలాభిషేకం చేయటం మంచిది. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య స్వామి యొక్క కరావలంబ స్తోత్రం చేసుకోవడం మంచిది. సో దీనివల్ల కన్యారాశి వాళ్ళకి ఇంకొంచెం బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి ఈ మనందా చెప్పుకున్న వాటిలో కొంచెం నెగిటివ్స్ అనేవి తగ్గే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. తులారాశి వారికి సంబంధించి తులారాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి షష్టమంలో శని, అలాగే భాగ్యంలో గురుడు, లాభంలో కుజకేతువులు. సో మొత్తంగా 4 గ్రహాలు వేసినాయి. 4 గ్రహాలు కూడా చక్కగా మంచి దిగ్బలాల్లో ఉన్నాయి. ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి రాశి నుంచి అంటే 1, 2, 3, 4 స్థానాల మీద రాశి నుంచే చంద్రుని యొక్క సంచారం మొదలవుతూ ఉంది. ఆదివారం
గురు శుక్రవారాలు 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం చూస్తే కనుక రాశిలో చంద్రుని యొక్క సంచారం, రాశిలో చంద్రుడు చక్కగా యోగిస్తాడు. అయితే రాశ్యాధిపతి శుక్రుడు చూస్తే అసలు మొన్నటి వరకు ఈ శుక్రస్తంభన, శుక్రుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మొత్తం 4 నెలలు కూర్చొని ఆయన షష్టమ స్థానంలోనే కూర్చోవడం. సో ఏ విషయాలు, ఆరోగ్యపరమైన విషయాల్లోనూ, కాన్ఫిడెన్స్ లెవెల్స్ విషయాలకు సంబంధించిన లిటిగేషన్స్ ఏదో ఒకటి. బట్ ఇప్పుడు బెటర్, కొంచెం శుక్రుడు బయటకు వచ్చి ఉన్నారు, ఆయన సప్తమ స్థానంలో ఉన్నాడు. సో ఏదో ఒకటి సరేలే కానీ అలా నడుస్తుంది అన్నట్టు బిజినెస్ వ్యవహారాలు కావచ్చు, ప్రొఫెషనల్ వ్యవహారాలు కావచ్చు ఉండే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక సోమ, మంగళ, బుధవారాల్లో చూస్తే కనుక ఈ రాశి వారికి ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో ఈ రాశికి సంబంధించి చంద్రుని యొక్క సంచారం ఉందో, ఆల్రెడీ కుజస్తంభం జరిగింది. 8 నెలలుగా కుజస్తంభం, కుజుడు దశమ స్థానంలోనే ఉండిపోవటం, పైగా అది నీచి రాశి. ఈ తులారాశికి ఆయన కూడా వన్ ఆఫ్ ద, అటు ఫైనాన్షియల్గా కావచ్చు, మ్యారిటల్ లైఫ్ పరంగా కావచ్చు, వీటన్నిటికి అటు నెక్స్ట్ ఉద్యోగ పరంగా కావచ్చు, మూడిటికి కూడా డిస్టర్బెన్సెస్గా ఉంటుంది. బట్ ఇప్పుడు కుజుడి యొక్క స్థాన మార్పు ఏదైతే లాభస్థానంలోకి మారిందో, ఇప్పుడు కొంతవరకు ఏదైతే వ్యాపారంలో చాలా లాంగ్ రన్గా మీకు ఆగిపోయిన డబ్బులు కావచ్చు, లాభాలు కావచ్చు, ధనపరంగా కొంత బెటర్మెంట్ రిజల్ట్స్ కావచ్చు, ధనపరంగా ఏమన్నా మీకు రావాల్సిన ప్రాఫిట్స్ ఏమన్నా ఉంటే ఈ టైంలో వచ్చే ఆస్కారాలు కావచ్చు. అండ్ కొంతవరకు ఈ మ్యారిటల్ లైఫ్లో ఎదురైన చాలా చిన్నపాటి డిస్టర్బెన్స్, అంటే లైఫ్ పార్ట్నర్ హెల్త్ పరంగా అయినా ఇంకా చిన్నపాటి ఏవైనా సరే కొంచెం తగ్గుముఖం పడడం, కొంచెం కాన్సన్ట్రేషన్ పెరగడం, కొంచెం ధైర్యం పెరగడం, కొంచెం ఆరోగ్యం కూడా కుదుట పడటం, ఇలాంటి తులారాశి వాళ్ళకి మనం ఎన్నో అక్కడ జరిగే మార్పులు చెప్పుకోవచ్చు. ఇక గురు శుక్రవారాలు చూస్తే ఈ రాశికి తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. తృతీయ స్థానం, పరాక్రమ స్థానంలో చంద్రుడు చక్కగా యోగిస్తారు. అలాగే ఆ రాశ్యాధిపతి గురుడు కూడా నవమంలో ఉన్నాడు, ఆయన నవమంలో యోగిస్తాడు. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం తులారాశికి మనగా చూసినప్పుడు ఏదైతే పరాక్రమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మంచి విల్ పవర్ ఇస్తుంది. ఏదన్నా పని మీరు చేయాలనుకున్న పని చక్కగా చాలా కాన్సన్ట్రేటివ్గా మీరు కంప్లీట్ చేయడానికి ఆస్కారాలు ఉంటాయి. ఆ చేసే పని నుంచి గ్రోత్, ఆ చేసే పని నుంచి కొంత లక్ కూడా మీరు పొందే ఆస్కారాలు ఉన్నాయి. కానీ ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఏంటంటే మీకు మీ సిబ్లింగ్స్కి, మీ ఫాదర్కి మధ్య అభిప్రాయ భేదాలను, అండ్ జర్నీస్లో ముఖ్యంగా షార్ట్ జర్నీ ఆర్ లాంగ్ జర్నీస్లో కొన్ని డిస్టర్బెన్సెస్, లేకపోతే ఏ విషయం గురించి మీరు ఎఫర్ట్ పెడుతున్నారో, గ్రోత్ గురించి, హైయర్ ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, దేని గురించి అయితే మీరు ఎఫర్ట్ పెడుతూ ఉన్నారో ఆ విషయంలో కొంచెం మీకు ఈ సమయంలో సరిగ్గా సింక్ అవ్వకపోవటం, ఏంట్రా బాబు రివర్స్ జరుగుతుంది అనుకునే సిచ్యువేషన్స్ ఏర్పడటం, ఇలాంటివి కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఇది ప్రజెంట్ కొంచెం తాత్కాలికమైనవే ఈ సమస్యలన్నీ కూడా. సో కాబట్టి మెయిన్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్ కావచ్చు, వీటి విషయాల్లో కమ్యూనికేషన్ రిలేటెడ్గా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి వాటి విషయంలో కొంచెం కేర్ తీసుకోండి. ఒక వారాంతానికి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఏదైతే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం నడుస్తుందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి చక్కగా చతుర్థంలో చంద్రుడు యోగిస్తాడు. జనరల్గా చతుర్థంలో చంద్రుడు ఒక ఎమోషన్ని క్రియేట్ చేస్తాడు. బట్ ఇక్కడ ఏంటంటే ఆ రాశ్యాధిపతి శని కూడా మీకు షష్టమ స్థాన సంచారంలో ఉంటున్నారు. కాబట్టి ఈ రాశికి సంబంధించి మెయిన్గా ప్రాపర్టీ రిలేటెడ్గా కొన్ని ఏమన్నా లిటిగేషన్స్, ఏదన్నా పాతవి గతంలో ఉన్నవి ఏమన్నా ఉంటే ఇప్పుడు ముందుకు వచ్చే ఆస్కారాలు ఉండొచ్చు. అలాగే సో దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ఇలాంటి డిస్ప్యూట్స్ ఏమన్నా ఉన్నా కూడా మీరు చక్కగా వాటి నుంచి ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలే తులారాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో వాహనాలని కొంచెం లోన్ తీసుకుని వాహనాలని పర్చేస్ చేసే ఆస్కారాలు కూడా ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అంటే తులారాశి వారికి మెయిన్గా మనం చూస్తే అష్టమ రవి దోషం మాత్రం మేజర్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉంది. ఈ రాశికి కుజకేతువు లాభస్థానంలో ఉన్న కానీ ఈ సమయంలో ఆ రవి, లాభాన్ని ఇచ్చే రవి సరిగ్గా అనుకూలత లేకపోవడం వల్ల ఎంత వస్తుంది అనుకున్న లాభం ఇంతే తీసుకోవాల్సి వచ్చే పరిస్థితులు. అలాగే ఈ రవి వల్ల కొంతవరకు వచ్చిన లాభం కొంచెం అడ్వర్స్గా ఖర్చు అయిపోయే ఆస్కారాలు, వచ్చిన లాభాన్ని మళ్ళీ తిరిగి ఖర్చు చేయాల్సిన ఆస్కారాలు ఇలాంటివి ఉంటాయి.
కాబట్టి ఏదైనా రవి అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యానికి, ఉద్యోగానికి, ఇలాంటి విషయాలు అన్నిటికీ ఆయనే కారకుడు. అంటే ఒక కేజీ పావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ దానం చేయడం చాలా మంచిది. సో జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటము చాలా మంచిది. శివాలయ దర్శనం చేసుకోవడం కూడా చాలా మంచిది. సో ఇక వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక రాశి వారికి మెయిన్గా అష్టమంలో బుధుడు, దశమంలో కుజుడు, దశమంలో కేతువు 3 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి వారం. కాబట్టి సోమ, మంగళ, బుధ, శని 5 రోజులు కూడా వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ వారం ప్రారంభం మనం చూస్తే కనుక చంద్రుడి 1000 స్థాన సంచారం నుంచి రాశి వాళ్ళకి మొదలవుతుంది. ఆ రాశాధిపతి శుక్రుడికి చక్కగా ముఖ్యంగా షష్టమ స్థాన సంచారంలో ఉంటున్నారు. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి అక్కడ షష్టమంలో ఉన్న శుక్రుడు కానీ, ఇక్కడ చంద్రుడు వ్యయంలో ఉండటం కానీ, ఈ రెండు కూడా వారం ప్రారంభం చిన్నపాటి చికాకులు కలుగు చేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. మెయిన్గా కళత్రకారకుడైన శుక్రుడు షష్టమ స్థానంలో ఉండటం వల్ల దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య చిన్నపాటి అవగాహన లోపాలు కావచ్చు, లేకపోతే లేడీస్కి సంబంధించిన విషయాల్లో కొంచెం హెల్త్ ఇష్యూస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వ్యాపార పరంగా కొన్ని ఖర్చులు కానీ ఇలాంటివి కొంచెం వారం ప్రారంభం కొంచెం మిమ్మల్ని మంట కలిగించే ఆస్కారాలు మంటగా ఉంటుంది ఈ ఆ రోజు. సో వారం ప్రారంభం అలా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఇంకా సోమ, మంగళ, బుధవారాలు రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. ఏదైతే రాశిలో చంద్రుడి యొక్క సంచారం అక్కడ నడుస్తూ ఉంది రాశి వాళ్ళకి సంబంధించి చాలా లాంగ్ రన్గా కుజిస్తాం మనం. ఒక గత 8 నెలలుగా రాశ్యాధిపతిని కుజుడు నీచబడి భాగ్యస్థానంలో ఉండటం వల్ల ఎన్నో అదృష్టానికి రిలేటెడ్గా సంబంధించిన విషయాల్లో మీ చేతుల దాకా వచ్చి ఆగిపోయిన సంఘటనలో చాలా వరకు కూడా ఖర్చులు ఎక్కువగా పెరిగిపోవటం, సో సేవింగ్స్ తర్వాత ఖర్చులు పెరుగుతుండటం, ఇలాంటివన్నీ కూడా ఒక రకమైన ఇరిటేషన్ ఈ రాశి వాళ్ళకి కలిగించి ఉంటాయి. బట్ లాంగ్ జర్నీస్లో కొంచెం హెక్టిక్ స్ట్రెస్ ఉండడం కావచ్చు చేసే పనుల్లో, సో ఇలాంటివి. బట్ ఇప్పుడు కుజిస్తా మన కంప్లీట్ అయిపోయి ఈ వారం నుంచి కుజుడు ఈ రాశి వాళ్ళకి ఫస్ట్ 10th హౌస్లోకి వచ్చారు. అది ఆయన మిత్రక్షేత్రం. ఇక్కడి నుంచి కనీసం కుజుడి యొక్క దిగ్బలం ఉండటం వల్ల ముందు మీరు మీ జాబ్ మీద, మీ ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. ఉద్యోగ పరిస్థితి ఏంటి, ఉద్యోగంలో ఇప్పటిదాకా మీకు ఆగిపోయిన ఎన్నో విషయాల్లో ఇప్పుడు వచ్చిన చిన్న అవకాశం వదలకూడదు అన్న విధంగా మీరు ముందుకు దూకే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే గురు శుక్రవారాల్లో చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయంలో చంద్రుడి యొక్క సంచారం ఉండటం. యాక్చువల్గా ఆ రాశ్యాధిపతి గురుడు ఈ రాశికి అష్టమ స్థానంలో ఉన్నారు. ఎంతైనా అష్టమ స్థానంలో గురుడి యొక్క సంచారం, గురుబలం తగ్గిపోవటం ఈ రాశి వాళ్ళకి మేజర్గా ధనపరంగా కానీ, ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్, ట్రేడింగ్ విషయాల్లో కానీ, ధనపరమైన విషయాల్లో తీసుకునే డెసిషన్స్ విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండడం అనేది రాశి వాళ్ళకి మంచిది. సో అలాగే బిట్వీన్ 2 ఫ్యామిలీస్, మీకు మీ అత్తగారి ఫ్యామిలీ అండ్ మీ ఫ్యామిలీ, మీ ఇద్దరికి అవగాహన లోపంలో కావచ్చు, అండ్ జాయింట్ అకౌంట్స్ విషయాల్లోనూ అండ్ మీ పర్సనల్ ఫైనాన్షియల్ విషయాల్లో కావచ్చు, వీటి విషయాల్లో కొంత ఫైనాన్షియల్గా కొన్ని సందర్భాల్లో ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తుల విషయాల్లోనూ, జాయింట్ అకౌంట్స్కి సంబంధించిన విషయాల్లోనూ కొంచెం అభిప్రాయ భేదాల వల్ల ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం చిన్నపాటి డిస్టర్బెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. బట్ ఇవి కొంచెం పాసింగ్ క్లౌడ్గానే ఉంటుంది, కంగారు పడక్కర్లా. ఇక వారాంతానికి చూస్తే కనుక ఈ రాశికి 3వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. యాక్చువల్గా 3వ స్థానంలో చంద్రుడు యోగిస్తాడు. ఈ రాశికి అర్ధాష్టమ శని కంప్లీట్ అయిపోయి ఆ రాశ్యాధిపతి పంచమంలో ఉన్నాడు. బట్ ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా ఏంటంటే ఎడ్యుకేషన్, చదువుకునే పిల్లలకి మాత్రం ఎడ్యుకేషన్ పరంగా చాలా కష్టపడి చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సంతానపరమైన విషయాల్లో కూడా చాలా వరకు పిల్లల కోసం ట్రై చేసేవాళ్ళు, పిల్లలు కావాలనుకునే వాళ్ళు, వాళ్ళకు కూడా ఇక్కడ కొంచెం డిలేగా వీళ్ళకి మాత్రం రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కూడా అప్పటికప్పుడు ఏం పెట్టినా కూడా ఇప్పుడు అంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవి కూడా ఇలా కలిసి వచ్చే ఆస్కారాలు ప్రజెంట్ తక్కువ. సో వృశ్చిక రాశి వారికి మనం మేజర్గా చూసినట్టయితే కనుక ఈ శుక్రుడి షష్టమ స్థాన సంచారం అండ్ గురుడి అష్టమ స్థాన సంచారం, 2 శుభగ్రహాలు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఒకళ్ళు షష్టమంలో ఒకళ్ళు అష్టమంలో ఉంటాం. సో దీనివల్ల లక్ష్మీ ప్రాప్తి అనేది కొంచెం తక్కువగా ఉంది. సో కాబట్టి ఈ యొక్క శుక్రుడి యొక్క షష్టమ స్థాన సంచారానికి చక్కగా మీరు ఏదైతే హిమకుండ మృణాలాభం, శుక్ర నవగ్రహ శాంతి మంత్రం నిత్యం చదువుకోవటం,
చాలా మంచిది. అలాగే అష్టమ గురుదోషానికి దేవానాంచ రుచినాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, కేజింపావు శనగలు, ఒక ఎల్లో క్లాత్ దానం ఇవ్వటం, గురుడికి శుక్రుడికి ఆ 2 వారాల్లో తప్పకుండా 2 మంత్రాలు చదువుకోవడం, దత్తాత్రేయుడి ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. సో ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి తృతీయంలో రాహువు, పంచమంలో శుక్రుడు, షష్టమంలో రవి, సప్తమంలో గురుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. కాబట్టి ఆదివారం, గురు, శుక్రవారాలు 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి వారం ప్రారంభం లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. సో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉన్న చక్కగా ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా వీళ్ళకి పంచమంలో ఉన్నాడు, ఆయన యోగిస్తాడు. లాభంలో చంద్రుడు యోగిస్తున్నాడు, పంచమంలో శుక్రుడు యోగిస్తున్నాడు. సో కాబట్టి ఈ ధనురాశి వారికి సంబంధించి ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా అండ్ సంతానపరమైన విషయాల్లోనూ, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఇతరత్ర ఎలాంటి విషయాల్లో అయినా కొంచెం మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఈ రాశి వాళ్ళకి జనరల్గా కనిపిస్తూ ఉన్నాయి. సో పంచమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం తప్పకుండా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ప్లెజెంట్ విత్ యువర్ కిడ్స్, ఎందుకంటే మీ పిల్లలతో మీరు చక్కగా ఎంజాయ్ చేయగలుగుతారు. మీ పిల్లలతో మీరు చక్కగా వాళ్ళతో స్పెండ్ చేసే టైం ఉండటం కావచ్చు, కొంచెం ఎంటర్టైన్మెంట్గా మీరు ఫీల్ అవ్వటం కావచ్చు. పంచమ స్థానంలోనే ఈ యొక్క శుక్రుడి యొక్క సంచారం, లాభస్థానంలో కూడా చంద్రుడి యొక్క సంచారం ఉండటం వల్ల స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు కూడా కొంచెం మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సోమ, మంగళ, బుధవారాలు చూస్తే 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక 1000 స్థానంలో చంద్రుడు నీచ రాశిలో ఉంటాం. కుజస్తంభన గత 8 నెలలుగా ధనురాశి వాళ్ళకి ఈ కుజస్తంభన ఏదైతే ఉందో అష్టమ స్థానంలో కుజుడు స్తంభించి ఉంటాం. సో దీనివల్ల చాలా వరకు అష్టమ స్థానంలో కుజస్తంభన వల్ల వీళ్ళు సాధిద్దాం అనుకున్న ఎన్నో విషయాలని, పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ని, ఇన్వెస్ట్మెంట్స్లో కానీ సంతానపరంగా కానీ అచీవ్ అవ్వాల్సినంతగా అచీవ్ అవ్వలేకపోతున్న రకమైన ఫీలింగ్, చాలా సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్, వీళ్ళకి నచ్చిన వాళ్ళకే, వీళ్ళు ఇష్టపడే వాళ్ళకే ఎన్నో సమస్యలు రావటం. సో ఇలాంటివి చాలా వరకు కూడా వీళ్ళని కొంచెం బాగా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు, అటు ఆరోగ్యపరంగా కూడా. బట్ ఎనీవే ఈ వారం నుంచి కుజస్తంభన ముగియడం, కుజుడు మిత్రక్షేత్రంలోకి ముందు ఆయన సింహరాశి అయిన రవి ఇంట్లోకి రావటం. సో ఇదంతా బెటర్ అని చెప్పను, కానీ మరీ అష్టమంలో నీచిపడిపోయే 9 నెలల దాకా అక్కడ ఉండటం కంటే కొద్ది గొప్ప జరగడం మాత్రం బెటర్ అని చెప్పచ్చు. ఇక గురు శుక్రవారాల్లో రాశిలోనే చంద్రుడి యొక్క సంచారం, రాశిలో చంద్రుడు యోగిస్తారు. ఆ రాశ్యాధిపతి గురుడు కూడా సప్తమంలో ఉన్నాడు. చిలుగు నేను చెప్తా ఉన్నా, గురువు గారు చక్క సప్తమ స్థానంలోకి వచ్చారు. సప్తమంలో ఉన్న గురుడు వల్ల మీ ఆరోగ్యం కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, అండ్ వ్యాపారపరమైన విషయాల్లోనూ, భార్యాభర్తల మధ్య ఉన్న అనేకమైన డిస్టర్బెన్సెస్ విషయాల్లోనూ, చాలా విషయాల్లో గతం కంటే కొంత మెరుగ్గా జాబ్లో కూడా కొంతవరకు బెటర్మెంట్గా పరిస్థితులు బెటర్గా మారుతుండటం గమనించవచ్చు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో, ఇప్పుడున్న ట్రాన్సిట్లో ఈ గురు శుక్రవారాల్లో మనం చూస్తే ఈ వారంలో మేజర్గా చిన్న భేదాభిప్రాయాలు, మీకు మీ టీం లీడర్కి కావచ్చు, మీకు మీ లైఫ్ పార్ట్నర్కి కావచ్చు, మీకు మీ బిజినెస్ పార్ట్నర్కి కావచ్చు, ఇలాంటి భేదాభిప్రాయాలు, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ అనేవి మీకు మీ ఎదుటి వాళ్ళకి ఎక్కువ వచ్చే ఆస్కారం ఉన్నాయి. దీనివల్ల కొంతవరకు సరైన కొంచెం డిస్టర్బెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఇవి పాసింగ్ క్లౌడ్ లాంటి, ఇది చిన్నపాటి సమయం మాత్రమే, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. సో అక్కడ ఏంటంటే మీ లైఫ్ పార్ట్నరు, మీ బిజినెస్ పార్ట్నరు, సో నా వాదన కరెక్ట్, లేకపోతే నేను చెప్పినట్టు చేస్తేనే మనకి బాగుంటుంది అనేటట్టు వాళ్ళ వాదన లేదు, మన వాదన వేరుగా ఉండొచ్చు. సో ఇలాంటి ఐడియాలజికల్ డిఫరెన్సెస్ మాత్రం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, మ్యారిటల్ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, అలాగే వర్క్ రిలేటెడ్గా మనం కలిసి చేసే వర్క్లో మిగతా వాళ్ళతో కూడా చిన్నపాటి డిస్టర్బెన్సెస్ మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి చూసినట్టయితే కనుక ఈ రాశికి 2వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ అర్ధాష్టమ శని స్టార్ట్ అయింది ధనురాశి వాళ్ళకి సంబంధించి. 2వ చంద్రుడి యొక్క సంచారం ఉండటం, అలాగే రాశ్యాధిపతి అక్కడ శని కూడా 4వ స్థానంలో ఉంటాం. సో చాలా వరకు కూడా ఈ 2nd హౌస్ రిలేటెడ్ అండ్ 4th హౌస్ రిలేటెడ్ అండ్ కుటుంబ పరంగా అంటే డొమెస్టికల్ గృహపరమైన విషయాల్లోనూ, సో చిన్నపాటి శని లాంటి ప్లానెట్ కొంచెం 4వ స్థానంలోకి వెళ్ళటం వల్ల
సో ఏదో బెటర్గా ట్యూన్ చేసుకోవాలి మనం ఇంటికి సంబంధించిన విషయాలను, గృహానికి సంబంధించిన విషయాలను కొంచెం బెటర్గా మనం బెటర్మెంట్గా ఇంకా ట్యూన్ చేసుకోవాలి అనే ఆలోచనలు రావటం. సో కొంచెం మీ మానసిక ప్రశాంతత కొంచెం ఇక్కడ రిస్ట్రిక్టెడ్గా ఉండటం మనం గమనించదగిన విషయం. అది గృహపరంగా ఏర్పడుతున్న కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మెయిన్గా. సో కాబట్టి ధనురాశి వాళ్ళకి మేజర్గా ఇక్కడ అర్ధాష్టమ శని దోషం ఎక్కువగా కనిపిస్తుంది. సో కాబట్టి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం, నిత్యం నీలాంజన సమాభాసం చదువుకోవడం, వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం డైలీ చాలా మంచిది. కుదిరితే కనుక కేజింపావు నల్ల నువ్వులు, ఒక బ్లాక్ క్లాత్ చక్కగా దానం చేసుకుంటూ వెళ్ళడం కూడా ఈ రాశి వాళ్ళకి మంచిది. మకర రాశి వారికి సంబంధించుద్దాం. మకర రాశికి సంబంధిస్తే కనుక వీరికి తృతీయంలో శని, అర్ధాష్టమంలో శుక్రుడు, షష్టమంలో బుధుడు, మొత్తం 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. కాబట్టి ఆది, సోమ, మంగళ, బుధ, శని మొత్తంగా ఈ రాశి వాళ్ళకి ఈ 5 రోజులు కూడా అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే మనం చూసినట్టయితే కనుక దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో మకర రాశి వారికి దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అనుకూలిస్తుంది. అలాగే అర్ధాష్టమంలో శుక్రుడి యొక్క సంచారం కూడా, ఆ రాశి అధిపతి అర్ధాష్టమంలో ఉండటం చక్కగా అది కూడా అనుకూలిస్తుంది. కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో వారం ప్రారంభంలో చక్కగా ఒక పీస్ఫుల్నెస్ అనేది, ప్లెజెంట్ మైండ్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అలాగే డొమెస్టికల్గా కూడా, గృహపరమైన విషయాల్లో కూడా ఇంటి సభ్యుల నుంచి కొంత ప్లెజెంట్ వాతావరణం, సమ్ కంఫర్ట్స్, చక్కగా మంచి కంఫర్టబుల్ లైఫ్ అనేది మాత్రం ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది. సో అలాగే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం తర్వాత మనం చూస్తే కనుక ఎప్పుడైతే మొన్నటి వరకు కుజస్తంభన జరిగి కుజుడు అక్కడ కర్కాటక రాశిలోనే నీచిపడి సప్తమ స్థానంలోనే మకర రాశి వారికి ఉండిపోయారు. సో కాబట్టి దరిదాపుగా 8 నెలలుగా లాంగ్ రన్గా మ్యారిటల్ లైఫ్లో కానీ అండ్ వీళ్ళ వెరీ క్లోజ్ రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్ మధ్య కానీ చాలా వరకు కూడా సమ్ డిస్టర్బెన్సెస్, బిజినెస్ పార్ట్నర్ మధ్య కానీ సమ్ డిస్టర్బెన్సెస్, ఎవరైతే మీరు ఎక్కువగా మీ వర్క్ చేస్తూ ఉంటారో మీ పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఎక్కువ పడకపోవటం, ఇవన్నీ కూడా ఇప్పుడు కుజస్తంభన కంప్లీట్ అయింది. బట్ కుజుడు ఇక్కడ అష్టమ స్థానంలోకి వెళ్తున్నారు. సో ఈ రాశికి మెయిన్గా మనం చూస్తే కనుక కుజుడి యొక్క అష్టమ స్థాన సంచారం ఇక్కడ వాహనాలు నడిపేటప్పుడు కొంచెం కేర్గా ఉండటం అనేది, అండ్ ప్రాపర్టీ సేల్ అండ్ పర్చేసెస్ విషయాల్లో కూడా కొంచెం ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూసినప్పుడు అంత అనుకూలమైన లాభం కనిపించే విషయంలో కొంచెం తక్కువగా ఉంది. ఈ విషయంలో కొంచెం చూసుకోవాలి. అలాగే మెయిన్గా అష్టమంలో కుజకేతువుల యొక్క సంచారం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి అగ్రెసివ్ డెసిషన్స్, ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. ఆరోగ్యపరంగా కూడా ముఖ్యంగా మజిల్ రిలేటెడ్, బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాశికి గురు శుక్రవారాల్లో చూసినప్పుడు 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇక్కడ మనం చూస్తే కనుక 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. అలాగే ఆ రాశ్యాధిపతి గురుడు కూడా షష్టమ స్థానంలో ఉన్నాడు. సో కాబట్టి ఆరోగ్యరీత్యా కావచ్చు, అప్పులు తీసుకునే విషయంలో కావచ్చు, అలాగే కాంపిటీటర్స్ విషయాల్లో కావచ్చు, మీ అపోనెంట్స్ విషయాల్లో కావచ్చు, వీటన్నిటి విషయాల్లో కూడా కొన్ని ఖర్చులు, ఎక్స్పెన్సెస్ అనేవి మాత్రం మనకి వారాంతంలో గురు శుక్రవారాల్లో కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. సో మనం ఈ చెప్పుకున్న విషయాల్లో ఆరోగ్య సమస్యలు కానీ, ఈ యొక్క కోర్టు కేసెస్ కానీ, కొన్ని కన్ఫ్లిక్ట్స్, వివాదపరమైన విషయాల్లో కానీ వీటిల్లో కొంచెం ప్రస్తుతం ఉన్న ఈ ట్రాన్సిట్లో ఏంటంటే మనం అనుకున్నట్టుగా కేసు గెలిచే విషయాల్లో కానీ, ఈ వివాదపరమైన విషయాల్లో కానీ సో కొంతవరకు అపోనెంట్స్ది కొంచెం పై స్థాయిగా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది చాలా తాత్కాలికమైన సమయం. సో కాబట్టి ఎవరితో కూడా ఇక్కడ ఎక్స్పాన్షన్ ఆఫ్ కన్ఫ్లిక్ట్ అంటే వివాదాన్ని పెంచుకోకుండా వెళ్ళటం అనేదే ప్రస్తుతం ఉన్న ట్రాన్సిట్లు మంచిది. సో దానివల్ల మీకు ఎక్కువ టైం సేవ్ అవుతుంది అండ్ మనీ కూడా సేవ్ అవుతుంది. ఈ విషయాల్లో వారాంతంలో మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, ఏదైతే మకర రాశి వారికి ఏలినాటి శని కంప్లీట్ అయిపోయింది, ఏలినాటి శని కంప్లీట్ అయ్యి ఈ రాశి వాళ్ళకి శని యొక్క ట్రాన్సిట్ కూడా 3వ స్థానంలో సంచారం మొదలైంది. సో కాబట్టి వీళ్ళ ఆలోచనలు,
సో అన్నీ కూడా కష్టపడి పనిచేయాలి, మంచిగా మనం మంచి ధైర్య సాహసాలతో మంచి విల్ పవర్తో చాలా స్ట్రాంగ్ మైండ్తో ముందుకు వెళ్ళాలనే విధంగా వీళ్ళ మైండ్ని వీళ్ళు ట్యూన్ చేసుకుని ఉంటారు మకర రాశి వాళ్ళు ఇక్కడ నుంచి కూడా. సో కాబట్టి ఈ రాశికి మెయిన్గా మనం చూస్తే కనుక కుజకేతువుల యొక్క యుతి అష్టమ స్థానంలో ఉంటాం. అది మాత్రం ప్రాపర్టీస్ అంటే ఫిక్స్డ్ అసెట్స్ రీత్యా కావచ్చు, ప్రాఫిట్స్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఇబ్బందిని క్రియేట్ చేస్తూ ఉంది ఇక్కడ. సో కాబట్టి అష్టమంలో కుజకేతువులు ఇది మాత్రం కొంచెం పదునైన వస్తువులు, ఫైర్ ఎలిమెంట్స్ అంటే నిప్పుకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇలాగా షార్ప్ థింగ్స్ ఏవైతే ఉంటాయో పదునైన వస్తువులు కట్ అవటం కావచ్చు, ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది ఈ రాశి వాళ్ళకి. సో ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం మకర రాశి వాళ్ళకి చాలా మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అలాగే కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ మంగళవారం పూట దానం ఇవ్వటం కానీ, అలాగే కుజకేతువులు ఇద్దరికీ కూడా ఎంతో అధిష్టాన దేవత అయిన ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించుకోవడం, నిత్యం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని దర్శించుకోవటం చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు అనేవి మకర రాశి వాళ్ళకి ఉంటాయి. ఈ రాశికి ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్, ఎడ్యుకేషన్ పరంగా చూసినప్పుడు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా వరకు కూడా ఇక్కడ మనీ అనేది షేర్స్లో అయినా ఇన్వెస్ట్మెంట్స్ వీటిల్లో అయినా పెద్ద అనుకూలమైన ఫలితాలు ఈ నెల అంతగా కనిపించట్లా, కొంచెం తక్కువగా ఉంది. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో శుక్రుడు, పంచమంలో గురుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారికి చక్కగా అనుకూలంగా కనిపిస్తూ ఉంది. అలాగే 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఏదైతే నవమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మనకి ఇక్కడ కనిపిస్తుందో ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా 3వ స్థానంలో ఉంటూ ఉన్నారు. సో ఈ రాశి వాళ్ళకి వారం ప్రారంభం సమ్ షార్ట్ జర్నీస్ అనేవి మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే 3వ స్థానంలో చక్కగా శుక్రుడు యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సింగర్స్ కానీ కళాకార రంగాల్లో ఉన్న వాళ్ళకి, మెయిన్గా మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, కమ్యూనికేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, సేల్స్ అండ్ పర్చేసెస్ కావచ్చు, రైటర్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా కొంచెం అనుకూలమైన కాలంగా మనం చెప్పచ్చు. సో అలాగే తర్వాత దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనం చూస్తే కనుక ఆ రాశ్యాధిపతి కుజుడు వీళ్ళకి 7వ స్థాన సంచారంలో ఉన్నారు. ఏదైతే మొన్నటి వరకు కూడా ఈ కుజుడి యొక్క కుజస్థం మన యాక్చువల్గా 6వ స్థానంలో జరిగింది. సో కుంభరాశి వారికి 6వ స్థానంలో కుజస్తంభం జరగడం చాలా మంచిది. 6వ స్థానంలో యాక్చువల్గా కుజుడు యోగిస్తాడు. మార్స్ ఇస్ ద ఫైటర్ ప్లానెట్. సో 6th హౌస్ ఆల్సో ద ఫైటింగ్ ఎన్విరాన్మెంట్. సో కాబట్టి వచ్చే సమస్యలను పోరాడి చక్కగా వాటి మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, కాంపిటీటర్స్ కావచ్చు, వీటన్నిటి మీద కొంచెం మంచి జరగాలి. ఇప్పుడు కుజుడు మారి మళ్ళీ 7th హౌస్లోకి వచ్చారు. ఆల్రెడీ కేతు అక్కడ ఉన్నాడు. కుజకేతువుల యొక్క సంచారం 7th హౌస్లో జరుగుతుంది. సో కాబట్టి తెలియకుండానే ఇక్కడ అప్పటి వరకు బాగున్న వాళ్ళతోనే మీకు కొంత ఒక ర్యాష్ టెండెన్సీ లాంటిది ఏర్పడి జాబ్లో కూడా ఎవరితో అయితే మీరు ఫ్రీక్వెంట్గా ఎక్కువ పనిచేస్తుంటారో వాళ్ళతో కూడా సడన్గా ఒక రకమైన భావన, ఒక రకమైన డామినేటింగ్ ఫీలింగ్ లాంటిది కావచ్చు, ఇలాంటివి ఏర్పడటం వల్ల సమ్ డిస్టర్బెన్స్ అనేవి మీరు జాబ్లో ఫ్రీక్వెంట్గా ఎవరితో అయితే చేస్తుంటారో వాళ్ళతో వచ్చే ఆస్కారాలు ఉంటాయి. అండ్ కుజకేతులు ఇద్దరు మ్యారిటల్ హౌస్ 7వ స్థానంలో ఉన్నారు. కాబట్టి కుజకేతుల యొక్క సంచారం 7వ స్థానంలో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మ్యారేజ్కి సంబంధించి వైవాహిక జీవితంలో కూడా ఆల్రెడీ ఏలినాటి శని లాస్ట్ ఫేజ్ స్టార్ట్ అయింది. ఇక్కడ 3rd ఫేజ్ అక్కడ శని కుటుంబ స్థానంలో సంచారంలో ఉన్నారు. సో ఇక్కడ 7వ కుజకేతువులు ఉన్నారు. సో ఫ్యామిలీ పరంగా ఆల్రెడీ శని వల్ల కొన్ని రిస్ట్రిక్షన్స్, దానివల్ల కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు వచ్చిన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అది మీ మ్యారిటల్ లైఫ్ మీద రిఫ్లెక్ట్ అవ్వకుండా చూసుకోవాల్సిన అవసరం ఈ సమయంలో ఉంది. సో అది మీ బిజినెస్ పార్ట్నర్తో అయినా, మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్తో అయినా కూడా కొంచెం ఈ విషయాల్లో కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వకుండా చూసుకోవాల్సిన అవసరం మనకు అనిపిస్తూ ఉంది. అలాగే తర్వాత లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ లాభంలో చంద్రుడి యొక్క సంచారం అనుకూలిస్తూ ఉంటుంది. అలాగే ఆ గురుడు కూడా 5వ స్థాన సంచారంలో ఉన్నారు. సో ఎనీవే లాభంలో చంద్రుడు యోగిస్తాడు, పంచమంలో గురుడు యోగిస్తాడు. డెఫినెట్గా
సో ఈ రాశి వాళ్ళకి సంబంధించి అయితే జనరల్గా ఏంటంటే మీరు వర్క్ చేసే విషయాల్లో ఏంటి అండ్ ప్రొఫెషనల్ విషయాల్లో కానీ మీరు చూపించే క్రియేటివిటీ విషయాల్లో కానీ సంతానపరమైన విషయాల్లో కానీ అంతా ఇక్కడ చాలా వరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ రావాలి. బట్ ఇక్కడ ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా మీకు రావాల్సిన లాభాల విషయంలో కానీ సంతానపరంగా మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కానీ సో ఇవన్నీ కొంచెం ఏంటంటే ఆపోజిట్గా ఉండే ఆస్కారాలు ఉంటాయి మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి వీటికి. సో ప్రజెంట్ ఉన్న ట్రాన్సిట్లో ఉన్న ప్రాబ్లం ఇది. సో మీకు కాదు యాక్చువల్గా డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్స్ రీచ్ వచ్చే లాభాల విషయంలో షేర్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ సంతానపరంగా మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో కానీ అండ్ ఈ మంత్ శాలరీ హైక్ ఇంక్రిమెంట్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కూడా ఏమో ఇంత బాగా క్రియేటివిటీ చూపించాను ఆ క్రియేటివిటీ తగ్గట్టు రాలా అనే ఒక రకమైన ఒక మీ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ అనేవి మీ క్రియేటివిటీకి దాని నుంచి మీరు పొందబోయే లాభానికి మధ్య ఇక్కడ మనకు కనిపించే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇది జస్ట్ ఇట్ ఈస్ ఏ స్మాల్ టైం, ఎక్కువ టైం కూడా కాదు. సో ఇలాంటివి చిన్న చిన్నవి ఏర్పడుతున్నాయి. సో తర్వాత 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం వారాంతానికి ఇక్కడ మనం చూస్తే ఆల్రెడీ చెప్పుకున్న ఏలినాటి శని ప్రభావం నడుస్తూ ఉంది ఈ రాశి వాళ్ళకి. శని వీళ్ళకి 2nd హౌస్లో ట్రాన్సిట్లో ఉంటున్నారు కాబట్టి ఇక్కడ ఫ్యామిలీ రీత్యా కొన్ని ఖర్చులు ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఫ్యామిలీ రీత్యా వచ్చే సమ్ డిస్టర్బెన్సెస్ వల్ల ఎక్కువ ఆలోచనలు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి వాటి విషయాల్లో వారాంతానికి కొంచెం కాన్సన్ట్రేట్ చేసి కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. సో అలాగే కుంభరాశి వారికి మెయిన్గా మనం చెప్పుకుంటే ఈ కుజకేతువుల యొక్క 7వ స్థాన సంచారం. సో దీనివల్ల మ్యారిటల్ లైఫ్లో భార్యాభర్తల మధ్య అనవసరమైన ఈగో క్లాషెస్ లాంటివి కానీ డామినేటింగ్ క్లాషెస్ కానీ రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి కుజకేతువులకి అధిష్టాన దేవత అయిన ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకోవటం, చక్కగా కుజుడికి కేతువుకి ధరణి గర్భ సంభూతం ఫలాస పుష్ప శంకాసం చదువుకోవటం చాలా మంచిది. సో అలాగే ఏలినాటి శని ఒకటి నడుస్తుంది కాబట్టి ఏలినాటి శని కూడా సైమల్టేనియస్గా ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళడం అనేది చాలా మంచిది. మేన్ రాశి వారికి సంబంధించుద్దాం. మేన్ రాశి వారికి ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో రవి, చతుర్థంలో బుధుడు, షష్టమంలో కుజుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ ఇక్కడ మేన్ రాశి వారికి కనిపిస్తూ ఉంది. అంటే చాలా కాలం తర్వాత కొన్ని గ్రహాలు అనుకూలిస్తూ రావడం మేన్ రాశి వారికి మనం గమనించదగిన విషయం. చాలా వరకు ఒక గ్రహం అనుకూలిస్తూ చాలా రోజులు వచ్చింది. సో ఇక్కడ 8, 9, 10, 11 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. సో కాబట్టి ఇక్కడ మనకి గురు శుక్ర శని 3 రోజులు కూడా ఈ 3 రోజులు ఈ రాశి వాళ్ళకి చక్కగా అనుకూలంగా ఉంది. అలాగే వారం ప్రారంభమే మనం చూస్తే కనుక ఇక్కడ 8th హౌస్ నుంచి చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి 8వ స్థానంలో చంద్రుడి సంచారం ఉన్నప్పటికీ కూడా ఆ రాశ్యాధిపతి శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు. సో ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఈ రాశి వారికి నడుస్తుందో యాక్చువల్ లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించిన విషయాల్లోనూ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్కి సంబంధించి సమ్ పీస్ఫుల్ ప్రజెంట్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి కావచ్చు, లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించిన విషయాల్లో కావచ్చు ఈ రాశి వాళ్ళకి మంచి అనుకూలమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు. బట్ సమ్ స్మాల్ టెన్స్ లాంటిది మైండ్లో మాత్రం ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సోమ మంగళ బుధవారాల్లో చూస్తే కనుక భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ చూస్తే భాగ్యస్థానంలో చంద్రుడి యొక్క సంచారం చాలా వరకు కూడా కుజస్తంభన ఈ రాశి వాళ్ళకి గత 8 నెలలుగా 5వ స్థానంలో. ఈ మేన్ రాశికి కూడా కుజుడు చాలా బలమైన ప్లానెట్ అండ్ ఇలాంటి ప్లానెట్ నీచపడి 5వ స్థానంలో నీచపడి చాలా కాలం ఒక 8 నెలల పాటు ఉండిపోవటం, సంతాన పరంగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ పరంగా రావాల్సిన డబ్బుల పరంగా ఒకటిగా అన్ని రకాలుగా ఈ కుజస్తంభన 8 నెలలుగా బ్లాక్ చేయడం ఇక్కడ ముఖ్యంగా 5వ స్థానంలో ఉండిపోయాయి. సో కాబట్టి చాలా వరకు ఇప్పుడు ఈ కుజుడి యొక్క కుజస్తంభన కంప్లీట్ అయ్యి మనకి కుజుడు ఇప్పుడు సింహరాశిలోకి మిత్రక్షేత్రంలోకి రావడం జరిగింది. ఇక్కడ ఇది 6th హౌస్లోకి రావడం జరిగింది మేన రాశికి. 6th హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ ఫైటింగ్ ఎన్విరాన్మెంట్ హౌస్, బట్ మార్స్ ఇస్ ద ఫైటర్. సో కరెక్ట్ హౌస్లోకి కరెక్ట్ ప్లానెట్ వచ్చాడు కాబట్టి ఇక్కడ కుజుడి వల్ల చక్కగా మీకు చాలా వరకు కూడా అంటే గత 8-9 నెలలుగా చాలా మొండిగా ఉన్న అనేకమైన సమస్యలు తీరడానికి అది శత్రువుల రూపంలో అయినా, అపోనెంట్స్ రూపంలో అయినా, కాంపిటీటర్స్ రూపంలో అయినా, ఆరోగ్యపరంగా అయినా. సో ఇక్కడ కొంతవరకు ఈ కుజుడి యొక్క 6వ స్థాన సంచారం వల్ల
ఇక అది కొంచెం ఇలాంటి ప్రాబ్లమ్స్ లాంగ్ టర్మ్గా మిమ్మల్ని ప్రాబ్లంకి గురి చేస్తున్న సమస్యలు వాటి మీద మీరు ఇక్కడ ఫైట్ చేసి ఓవర్కమ్ అవడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇక నెక్స్ట్ దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం. దశమస్థానంలో చంద్రుడి యొక్క సంచారం చూస్తే కనుక ఆ రాశ్యాధిపతి గురుడు ఇక్కడ చతుర్థ స్థానంలో ఉన్నారు. సో ఈ రాశికి మెయిన్గా మీ ఇన్నర్ మానసిక ప్రశాంతతకి మీరు చేసే ఉద్యోగానికి మధ్య ఒక రకమైన డిస్టర్బెన్స్ అనేది మాత్రం చిన్నపాటి సమ్ అన్కంఫర్ట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా మీకు మీ మదర్కి మధ్య సమ్ క్లాషెస్ కానీ లేకపోతే అభిప్రాయ భేదాలు కానీ ఉండే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే గృహపరంగా ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో గృహపరమైన విషయాల్లో సో ఇక్కడ సమ్ అన్కంఫర్ట్ అనేది ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారో అలాంటి వాళ్ళకి ప్రొఫెషన్ రిలేటెడ్గా సమ్ డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో అలాగే ఇక్కడ ఏదైతే ఈ రాశికి దశమస్థానంలో చంద్రుడి యొక్క సంచారం జనరల్గా చంద్రుడు న్యాచురల్ ట్రాన్సిట్లో 10th హౌస్లో మంచి డైరెక్షనల్ స్ట్రెంగ్తే కలిగి ఉంటాడు. సో ప్రొఫెషన్ రిలేటెడ్గా మంచి ఫోకస్ ఉంటుంది. కానీ ఏంటంటే అక్కడ సమ్ అన్కంఫర్ట్ అనేది ఏర్పడటం వల్ల అంటే ఇంటికి సంబంధించి సమ్ చేంజెస్ కావచ్చు అండ్ చేసే జాబ్ రిలేటెడ్ రీత్యా కొన్ని వచ్చే స్థాన మార్పుల విషయాల్లో కావచ్చు వీటి విషయాల్లో సమ్ అన్కంఫర్ట్నెస్ అనేది మీన రాశి వాళ్ళకి ఎక్కువగా డొమెస్టికల్ అన్కంఫర్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో అలాగే వారాంతానికి చూస్తే కనుక లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇప్పుడైతే ఇక్కడ చంద్రుడి యొక్క లాభస్థాన సంచారంలో అలాగే రాశిలో శని సంచారం జరుగుతుంది. ఆ రాశి అధిపతి ముఖ్యంగా ఎప్పుడైతే రాశిలో శని యొక్క సంచారం జరుగుతుందో సో గతం కంటే డెఫినెట్గా ఎక్స్పెన్సెస్ విషయాల్లో కానీ ఫైనాన్షియల్గా నలిగిపోయిన విషయాల్లో కానీ కొంచెం ఇక్కడ వీళ్ళకి ఊరట కొంచెం నెమ్మదించడం అలాంటి విషయాలు జరిగే ఆస్కారాలు ఉన్నాయి. అండ్ ఏదైతే శని యొక్క సంచారం కూడా రాశిలో జరుగుతూ ఉందో డెఫినెట్గా లాస్ అయిన సమ్ ప్రీవియస్ నెట్వర్క్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరినీ మళ్ళీ రీకనెక్ట్ అయ్యే ఆస్కారాలు కూడా మనకి ఈ సమయంలో కనిపిస్తూ ఉంది మీన రాశి వాళ్ళకి సంబంధించి. సో అలాగే ఈ రాశికి మేజర్గా మనం చూస్తే కనుక అన్నిటికంటే రాశిలో శని సంచారమే ఎక్కువ ఇంపాక్ట్గా కనిపిస్తూ ఉంది. ఇదే స్ట్రెస్ని కాన్ఫిడెన్స్ లెవెల్స్ని తగ్గించడం కావచ్చు చాలా వరకు ఎక్కువ ఎఫెక్ట్ కనిపిస్తుంది. కాబట్టి రాశిలో శని యొక్క సంచారం నడుస్తుంది కాబట్టి ఆ నీలాంజన సమాభాసం రాశిలో ఉన్న శనికి ఆ నీలాంజన సమాభాసం చదువుకోవటం చక్కగా ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళటం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం ఈ 3 చేయటం వల్ల ఇంకా మీన రాశి వాళ్ళకి మంచి ఫలితాలు అనేవి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో మొత్తంగా ఈ వారం ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.